బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. 4 డ్రగ్స్ పెడ్లర్స్, 3 కన్స్యూమర్స్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 కేజీలకు పైగా డ్రగ్స్ సీజ్ చేశారు. నిందితుల నుంచి కంటైనర్, 8 బైక్స్ ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొకసారి భారీ ఎత్తున డ్రగ్స్ ని అటు ఎస్ఓటీ పోలీసులతో పాటు లాక్డాడర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ గా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 డ్రగ్స్ పెడ్లర్ తో పాటు 3 కస్టమర్స్ ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఓపీఎం డ్రగ్స్ 1.5 కేజీస్ తో పాటు హెరాయిన్ 24 గ్రాములు, ఫోపిస్ట్రా అనేటువంటి డ్రగ్స్ మొత్తం 5 కేజీలు కూడా సీజ్ అయిందండి. ఇక నిందితుల నుంచి ఒక కంటైనర్ తో పాటు 8 బైక్స్ తో పాటు కొన్ని మొబైల్స్ కూడా ప్రస్తుతం అయితే అటు ఎల్బీ నగర్ ఎస్ఓటీ తో పాటు లాంటర్ పోలీసులు కూడా సీజ్ అయిందండి. ప్రస్తుతము ఈ 6 కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక డ్రగ్స్ మూటాలు ఎక్కడెక్కడ పట్టుబడుతూనే ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ని సప్లై చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో పాటు అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీనాక్షి మాంతి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక చోట ఏదో ఒక కారణంగా ఏదో ఒక సాయంతో అటు డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ పెడ్లర్లు హైదరాబాద్ లో వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాచకొండ కమిషనర్ పరిధిలో భారీ డ్రగ్స్ మాత్రం సీజ్ చేసి వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ సునీల్.